నోట్బుక్ కూడా సపరేట్ పెట్టుకోండి. ఎస్టర్డే అఫర్మేషన్ ఏముంది సార్? ఏం చెప్పాను ఎస్టర్డే? టాస్క్ అసైన్మెంట్ డే 1. థ్యాంక్ యూ సార్. గ్రాడ్యుయేట్ సార్. ఇంకా ఎస్టర్డే అయితే గ్రాడ్యుయేట్ ఏమన్నా సార్? అదే ఎన్ని కోరికలు రాసుకున్నారు అందరూ? 10 సార్. రాసుకున్నారా 10 కోరికలు? సో కంపల్సరీ ప్రతి వాక్యం చివరన థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పారా? సో ఉన్న వాటిని గుర్తించడమే సార్ మన పని. ఓకే, డే 3 అందరికీ డే 3కి వెల్కమ్ సార్. మీరు ఉదయం నిద్ర లేవగానే ముందుగా మీకున్న అదృష్టాలను తలుచుకోండి అని చెప్పాను ఎస్టర్డే. ఎంతమంది తలుచుకున్నారు సార్? తలుచుకున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, మీ దగ్గర ఉన్న వాటికి 10 అదృష్టాలను గుర్తించండి అని చెప్పాను. ఎంతమంది గుర్తించారు? ఎస్ సార్. అవి ఒక కాగితం మీదనో ఒక నోట్బుక్లోనో రాసి పెట్టుకోండి. మీరు జీవితంలో మీరు ఎప్పుడు కృతజ్ఞత చూపించే 10 అదృష్టాలు జాబితా తయారు చేసుకోండి. ఆరోగ్య విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, మీ దగ్గర ఉన్న డబ్బు విషయంలో కావచ్చు, ఆ రిలేషన్షిప్ సంబంధ బాంధవ్యాల గురించి కావచ్చు, మీ కోరికలు డ్రీమ్స్ గురించి కావచ్చు, ఆనందం గురించి కావచ్చు, ప్రేమ గురించి కావచ్చు, మీ లైఫ్ గురించి కావచ్చు, ప్రకృతి పంచభూతాల గురించి కావచ్చు, భౌతిక వనరులు మీ దగ్గర ఉండే వస్తువుల గురించి కావచ్చు, మీ బైక్, మీ మొబైల్, ఏ వస్తువు అయినా సరే కృతజ్ఞత చూపించండి. ఇంకేదైనా సరే మీ అదృష్టాలను గుర్తించడం ద్వారా మీ జీవితం ఖచ్చితంగా మారుతుంది సార్. ప్రతి ఒక్క దానికి మీరు ఎందుకు కృతజ్ఞతడై ఉన్నారో వ్రాసి పెట్టుకోండి. మీరు రాసుకున్న అదృష్ట జాబితాను మీ మనసులో కానీ బయటికి కానీ మళ్ళీ ఒకసారి చదువుకోండి అని చెప్తూనే వస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని 27 రోజులు ప్రతి ఉదయం ఈ 3 అంశాలు చేయడం ద్వారా మీ జీవితంలో మ్యాజిక్ జరుగుతుంది సార్. ఓకే, మీరు నార్మల్ పర్సన్ కాదు. ప్రతిరోజు చెప్తూనే ఉన్నాం కదా, మీరు ఒక వ్యక్తి కాదు, మీరు ఒక శక్తి అంటున్నాం. యు ఆర్ నాట్ ఏ బాడీ. మీరు ఎవరు అంటే ఏం చెప్తారు సార్? చెప్పండి, మీరు ఎవరు అంటే ఏం చెప్తారు? హూ యు ఆర్ చెప్పండి సార్. మీరు ఎవరు అంటే ఏం చెప్తారు? మన పేరు చెప్తాం సార్. ఆ పేరు. ఓకే, పుట్టినప్పుడు పేరు ఉండిందా సార్? లేదు, తర్వాత వచ్చింది. అవునా కదా? సో కంపల్సరిగా యు ఆర్ నాట్ ఏ బాడీ సార్, యువర్ ఎనర్జీ. మీ బాడీ చూడండి, పుట్టినప్పుడు ఒక రకంగా ఉంటుంది, వయసు పెరుగుతున్న కొద్దీ బాడీలో మార్పులు వస్తుంటాయి. అవునా కదా? యుక్త వయసు వచ్చినప్పుడు ఒక మాదిరి ఉంటారు, పెళ్లికి ముందు ఒక మాదిరి ఉంటుంది, పెళ్లి తర్వాత ఒక మాదిరి ఉంటారు. ఓకే, ఏజ్ అనేది పెరుగుతుంటుంది కదా, మీ బాడీలో కూడా మార్పులు వస్తున్నాయి. యు ఆర్ నాట్ ఏ బాడీ, మీరు ఒక ఎనర్జీ. యూనివర్స్లో మీరు ఒక ఎనర్జీ సార్, గుర్తించండి. మీరు 99.99% ఎనర్జీ. మీకు ఒక సపరేట్ వైబ్రేషన్ ఉంటుంది. ఆ వైబ్రేషన్ పట్టుకున్నారంటే జీవితంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు సార్. ఓకే, మీరు సక్సెస్ అవ్వాలంటే సక్సెస్ఫుల్ పీపుల్ గుంపులో వచ్చినారంటే ఆటోమేటిక్గా మీరు సక్సెస్ అయినట్టే. వాళ్ళు మిమ్మల్ని తోసుకుంటూ ముందుకు తీసుకెళ్తారు. ఎంతమంది నమ్ముతారు సార్ ఆ విషయాన్ని? అవునా కదా? సో మీకు డే 1లో ఇంట్రడక్షన్ చెప్పిన దృఢ సంకల్పం ఉండాలి, మీ మీద మీకు నమ్మకం ఉండాలి, గ్రాటిట్యూడ్ ఉండాలి, ఓపిక ఉండాలి అని చెప్పాను. మీరు జీవితంలో ఓపిక ఉంటే జీవితంలో ఓడిపోరు సార్. చరిత్రలో కూడా ఉంది, గుర్తు పెట్టుకోండి. అస్సలు ఓపిక పట్టినవాడు జీవితంలో ఓడిపోడు. ఓకే, అందరూ ఒకసారి డివైన్ బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి. డివైన్ బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి సార్. ఎస్, నమస్కార ముద్రలో వచ్చేసేయండి అందరూ. నమస్కార ముద్రలో స్ట్రైట్ కూర్చోండి, వెన్నెముక నిటారుగా ఉండాలి. యూనివర్స్లో పాజిటివ్ ఎనర్జీని రిసీవ్ చేసుకుంటారు సార్. నమస్కార ముద్రలో ఐస్ క్లోజ్ చేసేయండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ 3 టైమ్స్ లాంగ్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేయండి. బ్రీత్ ఇన్ చేసేటప్పుడు యూనివర్స్ నుంచి పాజిటివ్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ మీ లోపలికి వస్తున్నట్టు భావించండి. బ్రీత్ అవుట్ చేసేటప్పుడు మీలో నెగిటివ్ ఎనర్జీ, ఒత్తిడి, స్ట్రెస్, బాధని బయటికి పంపించేసేయండి ఒక దుమ్ము రూపంలో. టేక్ ఏ డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్,
బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రిలాక్స్. మీ బాడీని రిలాక్స్గా వదిలేయండి సార్. బాడీలో ఏ అవయవాన్ని గట్టిగా పట్టి ఉంచవద్దు. బాడీని ఫ్రీగా వదిలేసేయండి, రిలాక్స్గా వదిలేసేయండి బాడీని. ఎస్, యూనివర్స్ నుంచి కాస్మిక్ ఎనర్జీ, డివైన్ ఎనర్జీ, ఒక దివ్య శక్తి మీ ఆజ్ఞ చక్రంపై పడుతున్నట్టు భావించండి. కాస్మిక్ ఎనర్జీ, డివైన్ ఎనర్జీ, ఎక్సలెంట్ ఎనర్జీ, ఒక తెల్లని లైట్ మీ శరీరంపై పడుతున్నట్టు భావించండి. మీ శరీరం ఉత్తేజవంతంగా, చైతన్యవంతంగా తయారైంది. మీ శరీరం చైతన్యవంతంగా తయారైంది. ఒకసారి ఊహించండి సార్. మీ శరీరంలో ప్రతి అవయం, ప్రతి కణం, ప్రతి సెల్ యాక్టివేట్ అయినట్టుగా ఊహించుకోండి. ఒక్కసారి ఊహించుకోండి. యూ కెన్ డూ ఎనీథింగ్. మీరు ఏదైనా సాధించగల, మీరు ఒక విశ్వంలో ఒక అద్భుతాన్ని, మీరు ఏదైనా చేయగలరు, ఎంతైనా సంపాదించగలరు, ఎంతైనా ఖర్చు పెట్టగలరు. ఒకసారి యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ మై డియర్ పేరెంట్స్. థ్యాంక్ యూ మై డియర్ గురూస్. థ్యాంక్ యూ పంచభూతాలు, భూమి, ఆకాశం, గాలి, నీరు, నిప్పు, పంచభూతాలు కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలపండి. నవగ్రహాలకు కృతజ్ఞతలు తెలపండి. అష్టదిక్పాలకులకు కృతజ్ఞతలు తెలపండి. మీకు మీరు థ్యాంక్ యూ చెప్పుకోండి సార్. సెల్ఫ్, థ్యాంక్ యూ మై సెల్ఫ్. మీ పేరు కూడా వాడవచ్చు. మై డియర్ స్వామి, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మై డియర్ సోల్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మీ ఇన్నర్ అనేది ఎటువంటి లోపల ఆలోచన రహిత స్థితికి రావాలి సార్. కళ్ళు మూసుకున్న తర్వాత ఒక లైట్, ఒక దీపం కనిపిస్తుంది. ఆ దీపం వెనకాల ఏదుందో ఒక్కసారి ఆలోచించండి. ఈ జీవితానికి ఎందుకోసం వచ్చాను, మీ లైఫ్ పర్పస్ ఏంటి, దానిని కనుక పట్టుకున్నారంటే మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు సార్. విశ్వాన్ని మొత్తం తిరిగి రావచ్చు. ఒకసారి డివైన్ ఎనర్జీని తలుచుకోండి. మీ శరీరం మొత్తం ఒక డివైన్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ ప్రవహిస్తుంది. మీ శరీరం చాలా తేలికగా అయింది సార్. ఊహించుకోండి ఒక్కసారి. మీరు గాల్లో తేలుతున్నట్టు ఊహించుకోండి. విశ్వానికి మీ కోరికను చెప్పండి. విశ్వానికి మీ కోరికను చెప్పండి సార్ ఒక్కసారి. ఎస్, యూ కెన్ డూ ఎనీథింగ్. గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ మీ. టుడే ఈజ్ మై డే. ఐ ఆమ్ గ్రేట్. ఐ ఆమ్ గ్రేట్. ఐ ఆమ్ సక్సెస్ఫుల్ పర్సన్. ఐ ఆమ్ సక్సెస్ఫుల్ పర్సన్. ఎస్, రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. కిందకు వచ్చేసేయండి. ప్రజెంట్ మూమెంట్లోకి వచ్చేసేయండి. రెండు చేతులను గట్టిగా రబ్ చేయండి సార్ ఒక్కసారి. రెండు చేతులను గట్టిగా రబ్ చేయండి. మీకు ఎక్కడైతే పెయిన్గా ఉందో ఆ ప్లేస్లో పెట్టుకోండి సార్. మీకు ఎక్కడైతే పెయిన్ ఉందో ఆ ప్లేస్లో పెట్టుకోండి. బాడీ మొత్తం టచ్ చేయండి. అలాగే కళ్ళు మూసుకోండి. రిలాక్స్, రిలాక్స్ సార్. నవ్వుతూ ఆనందంగా ఐస్ ఓపెన్ చేయండి. నవ్వుతూ ఆనందంగా ఐస్ ఓపెన్ చేయండి అందరూ. సో కాస్మిక్ ఏజ్ చిన్నపిల్లలు అయిపోవాలి అందరూ క్లాస్లో. ఈ 30 డేస్ మ్యాజిక్ ప్రోగ్రాంలో మీ ఏజ్ 30 అయితే 3+0 3 ఏజ్ చిన్నపిల్లలు అయిపోవాలి అందరూ. ఎప్పుడైతే నవ్వుతూ ఉంటామో రిసీవ్ చేసుకోవడం సిద్ధంగా ఉన్నట్టు, మనసులో ఎటువంటి కల్మషం లేకుండా ఈ క్లాసులో కూర్చోవాలి సార్. మీకు అన్నీ తెలిసినా కూడా ఈ 30 మినిట్స్ ఏం తెలియదు అన్న మాదిరి కూర్చోవాలి. నాలెడ్జ్ని రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. మీ బాడీకి యాక్సెప్ట్ చేయమని చెప్పండి. ఈ 30 మినిట్స్ నేను డిస్ట్రాక్షన్కి వెళ్ళకుండా ఓపికతో నాలెడ్జ్ని రిసీవ్ చేసుకుంటున్నాను. మీ నాలెడ్జ్ రిసీవ్ చేసుకోవాలంటే బ్రెయిన్ని ఓపెన్ చేయాలి. ఒక గ్లాస్ ఉంది, దానిపైన మూత పెడితే ఆ వాటర్ పోయగలమా? అవునా కదా? ఏదైనా రిసీవ్ చేసుకుని సిద్ధంగా ఉండండి ఫస్ట్. రైట్ సార్. వెల్కమ్ టు డే 3 మ్యాజిక్ ప్రోగ్రామ్ సార్. డే 3 వచ్చేసరికి మ్యాజిక్ శిల. ప్రతి వ్యక్తికి కొన్ని అదృష్టాలు, కొన్ని దురదృష్టాలు తప్పకుండా ఉంటాయి. ఎస్ ఆర్ నో సార్? అవునా కదా? పాజిటివ్ థాట్స్ వస్తుంటాయి, నెగిటివ్ థాట్స్ వస్తుంటాయి. జీవితం అంటేనే అప్ అండ్ డౌన్, పగలు రాత్రి, సుఖము దుఃఖము. ఎట్లాగో ప్రతి మనిషికి అదృష్టాలు దురదృష్టాలు తప్పకుండా ఉంటాయి.
ఇప్పటి అదృష్టాలను గురించి తెలుసుకోవాలి, కానీ నిన్నటి దురదృష్టాల గురించి కాదు సార్. డే 3 టాపిక్ వచ్చేసరికి చాప్టరు ఇప్పటి అదృష్టాలను గుర్తించి తెలుసుకోవాలి, నిన్నటి దురదృష్టాలను కాదు అని ఒక రచయిత చార్లెస్ డికెన్స్, ఒక ఫేమస్ రచయిత చెప్పారు సార్ మనకి. కృతజ్ఞత భావం అనేది ఒక అలవాటుగా ఏర్పడాలంటే, మీకు ఇందులో కొత్త వాళ్ళు ఉండొచ్చు, డే 3కి వచ్చారు కాబట్టి ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి, రెగ్యులర్గా జాయిన్ అవుతూ ఉండండి. ఇక్కడ 3 కండిషన్స్ ఉన్నాయి. మీరు 30 డేస్ మైండ్ ప్రోగ్రామ్, మ్యాజిక్ ప్రోగ్రాంలో మీరు జాయిన్ అయినారు కాబట్టి ఫస్ట్ ప్రాక్టీస్ అండి. ప్రతిరోజు మేము చెప్పే విషయాలు, అసైన్మెంట్స్ని ప్రాక్టీస్ చేయండి. డే 2 వచ్చేసరికి అకౌంటబిలిటీ, బాధ్యత తీసుకోవాలి, మీ జీవితానికి మీరే బాధ్యత. నెక్స్ట్ కన్సిస్టెన్సీ, ప్రతిరోజు అటెండ్ అవ్వాలి. చెప్పండి అందరూ, బయట ప్రపంచంలో ఏమీ లేదు. ఎస్, మొత్తం నా చేతిలోనే ఉంది. హార్ట్ పైన చేయి వేసుకుని మొత్తం నా చేతిలోనే ఉంది. మొత్తం నా చేతిలోనే ఉంది. 100% నా జీవితానికి నేను బాధ్యుడిని. 100% నా జీవితాన్ని నేనే బాధ్యుడు. ఎస్, అవునా కదా సార్? వెరీ గుడ్, వెరీ గుడ్. హే గుడ్, వెరీ గుడ్. హే వెరీ గుడ్, వెరీ గుడ్. హే. ఎస్, అందరూ రెడీగా ఉన్నారా? ఎస్. కృతజ్ఞత భావం అనేది ఎందుకు ఈరోజు మనం గ్రాటిట్యూడ్, కృతజ్ఞత భావం గురించి చెప్పుకుంటున్నామంటే, ఫస్ట్ 4 మేనిఫెస్టేషన్ స్టెప్స్ ఉన్నాయి కదా. దృఢమైన సంకల్పం ఉండాలి, కోరిక, నమ్మకం ఉండాలి, ఓపిక ఉండాలి, కృతజ్ఞత, గ్రాటిట్యూడ్ ఉండాలి అనేది. ఈ 30 డేస్ మనం ఓన్లీ గ్రాటిట్యూడ్ గురించే తెలుసుకుంటున్నాం. ఓకే, మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటా. కృతజ్ఞత భావం అనేది ఒక అలవాటుగా ఏర్పడాలంటే, ఈ అభ్యాసాలు చేసే తొలి రోజుల్లో అభ్యాసాల మీద దృష్టి కేంద్రీకరించాలి. ఈ రోజు నుంచి మనం మీ ఏకాగ్రత, మీ ఫోకస్ మొత్తం మీ జీవితానికి సంబంధించిన ఏ విషయం పట్ల అయినా కృతజ్ఞత చూపించాలని మీకు జ్ఞాపకం రావడం జరిగితే, అది మీ జీవితానికి బంగారు పాట వేస్తుందని సార్ ఒకసారి ఆలోచించండి. అందుకోసం ఈ మ్యాజిక్ అభ్యాసాలన్నీ కూడా ఫస్ట్ డే రోజు మనం ఏం చెప్పుకున్నాం, మీకు రోజుకి ఎన్ని థాట్స్ వస్తాయి గుర్తించండి, లెక్కించండి అని చెప్పాం. హౌ మెనీ థాట్స్ యు ఆర్ గెటింగ్. అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. మనిషికి రోజుకి 60,000 నుంచి 70,000 ఆలోచనలు వస్తాయి. ఎంతమంది ఒప్పుకుంటారు? అది ప్లస్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు. ప్రతిదానికి థ్యాంక్ యూ చెప్పండి సార్, అన్నాం. మీ దగ్గర ఉన్న ప్రతి వస్తువుకి, ప్రతిదానికి థ్యాంక్ యూ చెప్పండి అన్నాం. ఎంతమంది చెప్తున్నారు సార్? మీ హెల్త్కి కావచ్చు, మీ దగ్గర ఉన్న మనీకి కావచ్చు, మీ ఇంటికి కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మీరు పనిచేస్తున్న కొలీగ్స్ కావచ్చు, ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్పాలి. ఏదైతే మనం చెప్తామో 100% రిటర్న్ వస్తుంది సార్. అవునా కదా? డే 1లో చెప్పుకున్నాం, బేసిక్ అది. డే 2 వచ్చేసరికి మీ దగ్గర ఉన్న 10 అదృష్టాలను గుర్తించండి, గుర్తించి వాటికి థ్యాంక్ యూ చెప్పండి అని చెప్పాం. డే 3 వచ్చేసరికి మ్యాజిక్ శిల సార్. సెకండ్ చాప్టర్ మ్యాజిక్ శిల. ఆథర్ మనకి ఏం చెప్పడానికి ప్రయత్నిస్తుందంటే, ఒక రియల్గా జరిగిన స్టోరీ. చావు బ్రతుకులో ఉన్న ఒక కొడుకు ఆరోగ్యం బాగుపడితే చూపవలసిన కృతజ్ఞత, ఒక తండ్రి మ్యాజిక్ శిలను ఉపయోగించాడని మన ఆథర్ చెప్తుంది సార్. మ్యాజిక్ శిల అంటే మన చేతిలో ఇమిడి ఉండే విధంగా ఒక నైస్ నునుపు రాయి సార్, గరుకుగా ఉండకూడదు. కొడుకు అద్భుతంగా కోలుకున్నాడట. కొడుకుకు చెప్పే కృతజ్ఞత, ఆయన చేతిలో ఒక మ్యాజిక్ శిల తీసుకున్నాడు సార్. మ్యాజిక్ శిల తీసుకొని ఆ శిలకు కృతజ్ఞత చూపించాడు. తొందరగా నా కొడుకు కోలుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి, తన పను తను చేసుకోవాలి అని మనస్ఫూర్తిగా దృఢ సంకల్పంతో, ఏకాగ్రతతో, ఇష్టంతో చేశాడు అని ఆథర్ మనకు చెప్తుంది. అప్పటి నుంచి ఈ మ్యాజిక్ శిల ఎంతోమంది విషయంలో ఫలితం ఇచ్చింది. డబ్బుకో, ఆరోగ్యానికో, విజయానికో, దేనికైనా సరే మ్యాజిక్ శిల ఉపయోగపడుతుంది. ముందుకు ఒక చిన్న శిలను సంపాదించండి సార్. రేపటి అసైన్మెంట్, ముందుకు ఒక చిన్న శిలను సంపాదించండి. అది మీ అరచేతిలో పట్టేటంత చిన్నదై ఉండాలి. మీ అరచేతిలో పడితే చాలది, చాలా పెద్ద సైజ్ ఏం అవసరం లేదు. గుప్పెట్లో అమిరిపోయేలా ఉండాలి, మీ పిడికిల్లో పట్టాలి. అది శిల నున్నగా, గరుకులు లేకుండా ఉంచుకోవాలి. బరువు ఉండకూడదు, ఎక్కువ బరువు ఉండకూడదు. గుప్పెట్లో ఉన్నప్పుడు మీకు అసౌకర్యకంగా ఉండకుండా నున్నగా, మెత్తగా బాగుండాలి. మీకు ఒక తోట ఉంటే ఏదన్నా, లేదా సముద్ర ఒడ్డున కానీ చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి, కాలువల దగ్గర కావచ్చు, లేకపోతే ఎవరైనా ఫిష్ అమ్మే వాళ్ళ దగ్గర ఉంటారు కదా, ఫిష్ ట్యాంక్లో వేస్తుంటాం, అవి ఆ చిన్న రాళ్ళు కూడా కావచ్చు. లేదు మీ దగ్గర ఏదైనా ముత్యాలు కానీ పగడగాలు ఉంటే వాటిని కూడా వాడుకోవచ్చు. కంపల్సరీగా
మీరు మ్యాజిక్ శిలను సంపాదించుకోవాలి రేపటి క్లాస్ నుంచి. ఓకే, సరే ఇప్పుడు మ్యాజిక్ శిల సంపాదించారు కదా, దాన్ని మీ పడక గది దగ్గర టేబుల్ మీద పెట్టుకోండి. మీకు కంటికి కనిపించే విధంగా మీ బెడ్రూమ్లో ఒక టేబుల్ పైన ఉంచుకోవాలి సార్. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు వెళ్ళగానే అది మీకు కనిపించేలా దానికి ఒక ప్రత్యేకమైన చోటు వెతికి పెట్టుకోండి. ఈ 30 డేస్ మీరు చేయవలసిన పని, ఒక మ్యాజిక్ శిలను సంపాదించాలి. మీకు కంటికి కనిపించే విధంగా బెడ్రూమ్లోనే ఒక పక్కన టేబుల్ పైన పెట్టుకోవాలి. మీకు రోజు అలారం పెట్టుకునే అలవాటు ఉంటే అలారం గడియారం దగ్గర కూడా పెట్టుకోవచ్చు. ఇవాళ రాత్రి మీరు నిద్రపోవడానికి పక్క మీదకు చేరే ముందు ఆ శిలని చేతిలోకి తీసుకోండి. దాన్ని మీ గుప్పెట్లో పట్టుకొని మూసేయండి. అప్పుడు జాగ్రత్తగా ఈరోజు మొత్తం మీద మీకు జరిగిన మంచి విషయాలను గుర్తు చేసుకోండి. ఈరోజు మీకు ఏదైతే మంచి విషయాలు, ఓన్లీ పాజిటివ్ థాట్సే, నెగిటివ్ ఏది జరిగినా దాన్ని తలుచుకోవద్దు. ఈరోజు జరిగిన మంచి విషయాలను మాత్రం గుర్తు తెచ్చుకోండి. వాటిలో నుంచి అన్నిటికన్నా మంచి విషయాన్ని గుర్తు చేసుకోండి. ఈరోజు అయితే మీకు ఒక అద్భుతమైన విషయం జరిగింటుందో, లేదా మనీ రావడమో, లేదా మీ పని సులభంగా జరిగిపోయిందనో, ఎవరైనా సహాయం చేసింటారు, అలాంటి విషయాన్ని తలుచుకోండి. అందుకు కృతజ్ఞత సూచకంగా 3 సార్లు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని ఫీలింగ్తో, వైబ్రేషన్తో చెప్పాలి సార్ అనే ఈ మ్యాజిక్ మంత్రాన్ని ఉచ్చరించండి. 3 టైమ్స్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని ఈ మ్యాజిక్ మంత్రాన్ని ఉచ్చరించండి. తర్వాత ఈ శిలను యథాస్థానంలో ఉంచండి. మీరు పడుకుని పోయే ముందు ఈ టాస్క్ చేయాల్సిందే. అర్థమైంది సార్ అందరూ? రాబోయే రోజుల్లో నిద్రపోయే ముందు వరుసగా ఈ అభ్యాసం చేయండి. ఆ రోజు జరిగిన మంచినంతా గుర్తు తెచ్చుకొని అందులో అన్నిటికన్నా మంచి విషయాన్ని మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పుకోండి. మ్యాజిక్ సిరెన్ గుప్పెట్లో ఉంచుకున్నప్పుడు మీకు జరిగిన మంచి పట్ల మీ హృదయంలో కృతజ్ఞత నిండిపోవాలి. మీరు ఏదైతే చెప్తున్నారో, ఏదైతే ఆలోచిస్తున్నారో, ఏదైతే మాట్లాడుతున్నారో 100 రెట్లు తిరిగి మీ దగ్గరకు వస్తుంది సార్. యూనివర్స్ అనేది దారి ఓపెన్ అవుతుంది, మర్చిపోవద్దు. ఈరోజు మీకు ఎంత అయితే మనీ వచ్చిందో దానికి 100 రెట్లు తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకోండి పడుకునే ముందు. సో కృతజ్ఞత భావం అనేది ఒక అయస్కాంతం లాంటిది. ఓకే, సజాతి ధృవాలు ఎలాగైతే ఆకర్షించుకుంటాయో, విజాతి ధృవాలు ఎలాగైతే వికర్షించుకుంటాయో, మీ జీవితంలో కూడా కంపల్సరీ కృతజ్ఞత భావం అనేది ఉండాలి. మ్యాజిక్ అభ్యాసం 1లో 3 విషయాలను పునశ్చరణ చేయండి. మీ అదృష్టాలు లెక్కించుకోండి. రోజుకు 10 అదృష్టాల జాబితా తయారు చేయడం, వాటికి మీరెందుకు కృతజ్ఞతలై ఉన్నారో వ్రాసుకోండి. మళ్ళీ చదవండి, మళ్ళీ చెప్తున్నా, రాత్రి పడుకునే ముందు మీ 10 కోరికలు రాసుకోండి. ఉదయం లేచిన వెంటనే మీ మనసులో కానీ బయటకు కానీ చదవండి. ప్రతి అదృష్టానికి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని చెప్పండి. ఒక మ్యాజిక్ శిలను సంపాదించి మీ పక్కన పెట్టుకోండి. ఈ రాత్రి నిద్రపోయే ముందు మ్యాజిక్ శిలని మీ అరచేతిలో పెట్టుకుని గుప్పెట మూసి మీకు ఈరోజు జరిగిన మంచి విషయాన్ని తెలుసుకోండి. ఇది సార్ ఈరోజు మీరు చేయాల్సిన అసైన్మెంట్. ఓకే, రేపటి మ్యాజిక్ అభ్యాసాన్ని మీకు కుదిరితే ఈ మ్యాజిక్ బుక్ ఒకటి ఆన్లైన్లో దొరుకుతుంది. ఫ్లిప్కార్ట్లో కావచ్చు, మన అమెజాన్లో కావచ్చు, ఒకటి మీరు తెప్పించుకోండి. ఓకే, ఆర్డర్ పెట్టారా జగదీష్ గారు? ఎందుకంటే మనం బుక్స్ చదవలేం, అవునా కదా? ఎంతమంది బుక్స్ చదువుతారు సార్ ఇక్కడ? అవునా కదా, ఓపిక ఉండదు. సో మనం ఒక కమ్యూనిటీలో జాయిన్ అవుతే ఈ 30 డేస్లో మీరు మ్యాజిక్ అనే బుక్ని కంప్లీట్ చేస్తారు సార్. డైలీ ఒక చాప్టర్ చదువుతున్నాం మనం. డైలీ ఒక చాప్టర్లో నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకొని అక్కడ అవుట్పుట్ ఏముంది, ఆథర్ మనకేం చెప్పదలుచుకున్నారు, దాన్ని మనం లైవ్లో ప్రాక్టీస్ చేయాలి కంపల్సరీగా. రేపటి నుంచి మీ మ్యాజిక్ సిలన్ మీ గుప్పెట్లో ఉంచాలి సార్. నైస్గా ఉండాలి, గరుకుగా ఉండకూడదు. ఈరోజు మీకు కావాలి అంటే నేను పంపిస్తా. మీకు కావాలి అంటే నా దగ్గర కొన్ని ఉన్నాయి, ఫొటోస్ కావాలంటే పంపిస్తా మీకు. ఓకే, మీకు కావాలంటే అడ్రస్ పంపించండి, మీకు పంపిస్తా నేను. మీ అరచేతులు ఉండేటట్లు చూసుకోండి. ఏమైనా డౌట్ ఉన్నాయా మ్యాజిక్ శిల గురించి? భరత్ గారు, రాజమండ్రి. లేదు సార్. క్లియర్ కదా సార్ మ్యాజిక్ శిల గురించి? ఎనీ డౌట్? లేదు సార్. ఎస్, రాసుకున్నారు సార్? మీ 10 కోరికలు రాసుకున్నారా రాస్తున్నాను సార్. అందరూ? సో రాసుకుని కంపల్సరిగా మీకు 10 కోరికలు, మీ అదృష్టాలను గుర్తించి ఎప్పుడైతే మనం థ్యాంక్ యూ చెప్తామో లేనిది కూడా మన జీవితంలోకి రావడం జరుగుతుంది. మర్చిపోవద్దు సార్. ఎస్, అందరూ ఒక్కసారి ఆరా క్లీన్ చేసుకోండి. ఆరా క్లీన్ చేసుకోండి సార్. ఎస్, రిలాక్స్గా కూర్చోండి. ఎస్, నా ఆరా క్లీన్ అవుతుంది. ఊహించుకోండి కళ్ళు మూసుకొని, నా ఆరా క్లీన్ అవుతుంది. 3 టైమ్స్ చేయండి. పక్కన ఫైర్ ఎలిమెంట్లకు వేసేయండి సార్. మీ ఆరా క్లీన్ అయిపోయింది.
పక్కన ఫైర్ ఎలిమెంట్లోకి వేసేయండి. మీ నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఎమోషన్, నెగిటివ్ ఆరాని ఫైర్ ఎలిమెంట్లో కాలుతున్నట్టు ఊహించుకోండి ఒక్కసారి. ఎస్, మీ ఆరాని లాక్ చేయండి. సహస్రనామ చక్రం నుంచి మూలాధార చక్రం వరకు ఒక స్ట్రైట్ లైన్, లెఫ్ట్ నుంచి రైట్కి హారిజాంటల్ లైన్. ఎస్, మీ ఆరా లాక్ అయిపోయింది. బయట నుంచి నెగిటివ్ ఎనర్జీ రాదు. ఇప్పుడు ప్రొటెక్షన్ చేయండి సార్. ఏదైనా ఒక ఇష్టనామం కానీ పంచాక్షరి మంత్రం కానీ మీ తల చుట్టూ కుడి భుజం నుంచి ఎడం భుజం వైపుగా ముడి వేసేయండి. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః 3 టైమ్స్ ముడి వేసేయండి. ఎస్, మీ తలలో ఉన్న నెగిటివ్ ఆలోచనలు మొత్తం బయటికి వెళ్ళిపోతున్నాయి. తల మీద 3 టైమ్స్. ఎస్, మీ తలలో ఉన్న నెగిటివ్ ఆలోచనలు మొత్తం బయటికి వెళ్ళిపోతున్నాయి. రిలాక్స్, రిలాక్స్గా కూర్చోండి సార్. రిలాక్స్గా కూర్చోండి, రిలాక్స్గా కూర్చోండి. కుదిరితే వాటర్ తాగండి సార్. కుదిరితే వాటర్ తాగండి. రిలాక్స్గా కళ్ళు మూసుకోండి. ఎస్, మీరు ఇష్టమైన ప్రదేశంలో కూర్చున్నారు. మీరు ఒక ఇష్టమైన ప్రదేశంలో కూర్చున్నారు ఊహించుకోండి సార్. ఒక్కసారి మీరు ఇష్టమైన ప్రదేశంలో కూర్చున్నట్టు ఊహించుకోండి. ఒక సముద్ర పొడ్డున కావచ్చు, ఒక కొండ పైన కావచ్చు, పార్కులో కావచ్చు. డీప్ శ్వాస తీసుకోండి. డీప్ శ్వాస లోపలికి గట్టిగా శ్వాసను పీల్చుకోండి. హా బ్రీత్, నోటి ద్వారా హా బ్రీత్ బయటకు వదిలేసేయండి. బ్రీత్ అవుట్. టేక్ ఏ డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రిలాక్స్, రిలాక్స్. నా మాటలు మాత్రం వినిపిస్తున్నాయి, నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. షోల్డర్స్ ఓపెన్గా కూర్చోవాలి. వెన్నెముక స్ట్రైట్గా ఉండాలి సార్. యూనివర్స్ నుంచి పాజిటివ్ ఎనర్జీ రిసీవ్ చేసుకుంటున్నట్టుగా చెస్ట్ని కొంచెం ముందుకు తీసుకొచ్చేయండి. వెన్నెముక నిటారుగా ఉండాలి. మీ నుదిటి పైన ఒక తెల్లని లైట్ పడుతున్నట్టు ఊహించుకోండి. అందరూ మీ నుదిటి పైన తెల్లని లైట్ పడుతున్నట్టు ఊహించుకోండి. ఎస్, ఆ తెల్లని లైట్ వైపు స్లోగా నడవండి. ఆ తెల్లని లైట్ వైపు ఒక డివైన్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ, దివ్య శక్తిలోకి మీరు స్లోగా అడుగులు వేస్తున్నట్టు ఊహించుకోండి. నా మాటలు మాత్రం వినిపిస్తున్నాయి. స్లోగా లైట్ లోపలికి నడవండి. పచ్చని అడవి కనిపిస్తుంది సార్ అందరికీ. పచ్చని అడవి కనిపిస్తుంది అందరికీ. ఊహించండి ఒక్కసారి. యాక్షన్ ఉండాలి సార్. ఫీల్ అవ్వాలి. తెలుసుకోవడం చాలా ఈజీ, ఇన్ఫర్మేషన్ కాదు. మీ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి. పచ్చని అడవి కనిపిస్తుంది. ఆ అడవిలో పెద్ద పెద్ద చెట్లు, దట్టమైన అడవిలోకి వెళ్తున్నట్టు ఊహించుకోండి. అడవిలో పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. పచ్చని గడ్డి మీద నడుస్తున్నారు. మట్టి వాసన పీల్చండి సార్. మట్టి వాసన గుర్తు చేసుకోండి. చెట్ల మధ్య నడుస్తూ చాలా సంతోషంతో ఆనందంగా ఉన్నారు. తల పైకి ఎత్తి చూసే సూర్యకిరణాలు మీ పైన పడుతున్నట్టు ఊహించుకోండి. ఫ్రెష్ ఎయిర్, చల్లని గాలి మీ శరీరాన్ని తాకుతుంది. ఆనందంగా ఉంది. మీ చుట్టూ బటర్ఫ్లైస్ వచ్చాయి. రంగురంగుల సీతకొక చిలుకలు మీ చుట్టూ తిరుగుతున్నాయి ఊహించుకోండి. రిలాక్స్, రిలాక్స్. కీప్ వాకింగ్. స్లోగా నిదానంగా ముందుకు నడవండి. పచ్చని పైరు మధ్యలో వెళ్తున్నట్టు ఊహించుకోండి. చల్లని గాలి మీ ముఖానికి తాకుతుంది. పక్షుల అరుపులు, చిలకల సౌండ్ వినిపిస్తున్నాయి సార్. అలాగే ముందుకు వెళ్తున్నారు. ఒక పెద్ద కొండ కనిపిస్తుంది. కొండ మీద నుంచి నది సెలయేరు పారుతుంది. వాటర్ ఫాల్స్ పడుతుంది. ఆ దృశ్యాన్ని చూసి మీ శరీరం చాలా తేలికగా అయింది. చాలా రోజుల తర్వాత వాటర్ ఫాల్స్ చూశారు మీరు. చాలా ఆనందంగా ఉంది. ఒక పక్కనే పెద్ద చెట్టు ఉంది సార్. పెద్ద చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టును హక్ చేసుకున్నారు. చెట్టును హక్ చేసుకున్నారు. ఒకసారి ఊహించుకోండి. చెట్టును హక్ చేసుకున్న థ్యాంక్ యూ చెప్పండి సార్. మనస్ఫూర్తిగా చెట్టును హక్ చేసుకుని థ్యాంక్ యూ చెప్పండి. మీ కోరికని చెట్టుకు చెప్పండి. మీ కోరికని చెట్టుకు చెప్పండి సార్. హక్ చేసుకుని రిలాక్స్గా కూర్చోండి చెట్టు కింద. రిలాక్స్గా కూర్చోండి చెట్టు కింద. ఎస్, ఈ 2025లో మీ గోల్ గురించి ఆలోచించండి. ఈ 2025లో మీరేం కావాలనుకున్నారు, మీరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నారు, ఒక్కసారి గోల్ గుర్తు చేసుకోండి. డ్రీమ్ కార్, డ్రీమ్ హోమ్, డ్రీమ్ జాబ్, డ్రీమ్ బిజినెస్ కావచ్చు, లేదు మ్యారేజ్ కావచ్చు. ఎంత మనీ కావాలి, ఎంత టైంలో కావాలి, ఎందుకోసం కావాలి, క్లారిటీగా ఆలోచించండి. ఎస్, మీకు ఒక బర్నింగ్ డిజైర్ ఉండాలి సార్. మీ లక్ష్యం వైపు వెళ్తున్నట్టు ఊహించుకోండి. లక్ష్యం వైపు వెళ్తున్నట్టు ఊహించుకోండి. మీ గోల్ మీకు దగ్గరలో ఉంది. డే బై డే మీరు గ్రోత్ అవుతున్నారు.
డే బై డే మీరు గ్రోత్ అవుతున్నట్టు ఊహించుకోండి. మీ కోరిక ఏదైతే ఉందో విశ్వానికి సమర్పించండి. మీ కోరిక ఏదైతే ఉందో విశ్వానికి సమర్పించండి. మీరు దిగులు చెందనవసరం లేదు. ఎలాగైనా సరే ఈ యూనివర్స్, విశ్వం మీకు ఇస్తుందని నమ్మండి. మీ ఎటువంటి ఆలోచన లేకుండా విశ్వం మీకు సహాయం చేస్తుందని మనస్ఫూర్తిగా నమ్మండి సార్. పంచభూతాలు సాక్షిగా, భూమి, ఆకాశం, గాలి, నీరు, నిప్పు, పంచభూతాల సాక్షిగా మీరు థ్యాంక్ యూ చెప్పండి యూనివర్స్కి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. చెట్టు కిందనే మనస్ఫూర్తిగా కూర్చొని మీ గోల్ రిసీవ్ చేసుకున్నట్టు ఊహించుకోండి. డ్రీమ్ జాబ్ కావచ్చు, డ్రీమ్ హోమ్, డ్రీమ్ కార్, డ్రీమ్ బిజినెస్, డ్రీమ్ జాబ్. హ్యాపీగా ఆనందంగా మీ గోల్ రిసీవ్ చేసుకున్నారు. చెట్టుపై నుంచి రంగురంగుల ఫ్లవర్స్ మీ పైన పడుతున్నట్టు ఊహించుకోండి సార్. కలర్ఫుల్ ఫ్లవర్స్ మీ పైన పడుతున్నట్టు ఊహించుకోండి. చెట్టు మిమ్మల్ని ఆశీర్వదించింది. యూనివర్స్ మీకు బ్లెస్ చేసింది. మీ తలపైన రెండు చేతులు నిండుగా మీ పైన రంగురంగుల కలర్ఫుల్ ఫ్లవర్స్ తోటి యూనివర్స్ మిమ్మల్ని బ్లెస్ చేసింది. ఒకసారి ఊహించుకోండి. హ్యాపీగా నవ్వండి సార్. హ్యాపీగా నవ్వుతూ రెండు చేతులను రబ్ చేసుకొని మీ కళ్ళపై పెట్టుకోండి. హ్యాపీగా నవ్వుతూ రెండు చేతులు మీ కళ్ళపై పెట్టుకోండి. కళ్ళపై పెట్టుకొని మీ గోల్ ఏదైతే ఉందో అది ఊహించుకోండి ఒక్కసారి. ఎస్, క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకోండి సార్. ఎదుటి వ్యక్తిలో ఆనందాన్ని గుర్తించండి. అందరికీ అబండెన్స్, ప్రాస్పరిటీ రావాలని కోరుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ని బ్లెస్ చేయండి. మీ పేరెంట్స్, తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలపండి. మీ గురువుస్కి ధన్యవాదాలు తెలపండి. మీ ఫ్రెండ్స్కు, కొలీగ్స్కు థ్యాంక్ యూ చెప్పండి. హ్యాపీగా, ఆనందంగా, సంతోషంతో లైఫ్ని కొనసాగిస్తున్నాను. నేను అనుకున్న పనులు ముందుగానే జరిగిపోతున్నాయి. ఆరోగ్యం, డబ్బు, సంపద, ఐశ్వర్యం సంపాదించడం చాలా సులభం. మీ జీవితంలోకి డబ్బు, సంపద, ఐశ్వర్యాన్ని ఆకర్షించండి. మీ జీవితంలోకి డబ్బు, సంపద, ఐశ్వర్యాన్ని స్వీకరించండి. ఎస్, రిలాక్స్. రిలాక్స్గా నవ్వుతూ ఐస్ ఓపెన్ చేయండి. రిలాక్స్గా నవ్వుతూ ఐస్ ఓపెన్ చేయండి. ఎస్ సార్. ఎవరైనా ఒకరు ఎలా అనిపించింది సార్? మీకు ఏమనిపించింది? ఎంతమంది ఫీల్ అయ్యారు? అడవిలోకి వెళ్ళినట్టుగా, పెద్ద పెద్ద చెట్ల మధ్యలో నడుస్తుంటూ, పచ్చని గడ్డి మీద వెళ్తున్నట్టు, చల్లటి గాలి తాకినట్టు, సీతకోక చిలుకలు మీ చుట్టూ తిరుగుతున్నట్టు, పక్షుల అరుపులు, వాటర్ ఫాల్స్, ఇవన్నీ ఎంతమంది ఫీల్ అయ్యారు సార్? ఎస్, భరత్ గారు, జగదీష్ గారు, శ్రీనివాస్ గారు, రత్న గారు, స్వప్న గారు. ఎస్ సార్, ఫీల్ అయ్యారా భరత్ గారు? సూపర్ సార్. ఎస్, అవును సార్, చాలా అద్భుతంగా అనిపించింది సార్. యాక్చువల్ గా మీరు చెప్తా ఉంటుంటే ఆ గాలి, చల్లని గాలి కూడా శరీరానికి తగిలినట్టుగా అనిపించింది సార్. వెరీ గుడ్ సార్, సూపర్. ఒకసారి మీకు మీరే వెరీ గుడ్, వెరీ గుడ్ హే అందరూ. వెరీ గుడ్, వెరీ గుడ్ హే. వెరీ గుడ్, వెరీ గుడ్ హే. వెరీ వెరీ గుడ్, గుడ్, వెరీ వెరీ గుడ్ గుడ్ హే. ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్ హే. ఎస్ సార్. శ్రీనివాస్ సార్, వీడియో ఆన్ చేసుకోండి సార్. వీడియో ఆన్ చేసుకుంటే ఎనర్జీ ఎక్స్చేంజ్ అవుతుంది. వీడియో ఆఫ్ ఉంటే ఎనర్జీ రిసీవ్ సార్ 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 వేరే బయట ఉన్నా సార్. సూపర్ సార్. ఆ మరి మంచి వెలుతురు, ఆ పచ్చని చెట్లు, ఓకే. ఆ అది ఇక మంచి ఫీలింగ్ సార్. సూపర్ సూపర్ సార్, ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. డైలీ ప్రాక్టీస్ చేయండి సార్. ఈ రోజు సార్, నేను సార్. చేపించిన విజువలైజేషన్, మెడిటేషన్ అంటారు. సార్. డైలీ ప్రాక్టీస్ చేయాలి. ఒక్కరోజు సార్ సార్ 21 డేస్ సార్, కనీసమైనా చేయండి. మీ లైఫ్ మారుతుంది. సార్ సార్ ఎస్ సార్, వెరీ గుడ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వేలూరు స్వప్న గారు. ఎస్ మేడం, ఎలా ఉన్నారు? మీకు ఎలా అనిపించింది? సార్ చాలా ప్లెజెంట్ గా అనిపించింది సార్. ఎస్ థ్యాంక్ యూ సార్. నేను ఇంకా ఫస్ట్ డే ఈ రోజు, కానీ చాలా ప్రశాంతంగా ఉంది సార్. రెగ్యులర్ గా అటెండ్ అవ్వండి మేడం. పాజిటివ్ ఫీల్ వచ్చింది. ఖచ్చితంగా సార్, రెగ్యులర్ గా అటెండ్ అవుతాను సార్. 30 డేస్ లో Thank మీ you, లైఫ్ sir. కంపల్సరీగా ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి రావాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అందరికీ. సో హ్యావ్ ఎ గ్రేట్ డే. రేపటి క్లాస్లో మరొక అద్భుతమైన చాప్టర్, మ్యాజిక్ చాప్టర్ 3 గురించి తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి.
లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ మీకు తెలిసిన ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, అందరికీ ఫార్వర్డ్ చేయండి ఈ విషయాన్ని. థ్యాంక్ యూ సార్, అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్ అనంత మరిస్వామి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.